హాయ్ అండి అందరికి. నేనైతే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. అదే స్కూల్కి వెళ్ళడానికి. డ్యూటీ అంటే మళ్ళీ ఏం డ్యూటీ అని అడుగుతారు. ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ లో చెప్పాను కదా. ఇక నేను వెళ్ళేదేమో 8కి అనమాట. 8 లోపు నేను స్కూల్లో ఉండాలి. మా మావయ్య వెళ్ళేదేమో 8:45. ఆయన చేసేది కూడా మా స్కూల్ దగ్గరలోనే అనమాట. ఇద్దరం ఒకసారిగానే వెళ్ళిపోదాం, ఎందుకు 2 సార్లు తిరగడం, పెట్రోల్ ఖర్చు కదా అనేసి అంటే వినరనమాట. నన్ను దించేసి వచ్చి అప్పుడు ఆయన అయితే మళ్ళీ వెళ్తాను. వెళ్ళే పావు గంట ముందు అయితే లేపుతాను అనమాట. ఆయన అయితే బ్రష్ చేసి వస్తారు, కాఫీ ఇస్తే తాగేసి తీసుకొని వెళ్తారనమాట. ఇక నన్ను దించేసిన తర్వాత ఆయన టిఫిన్ చేసి అప్పుడు స్నానం చేసి అయితే ఆయన డ్యూటీకి ఆయన వెళ్తారు. నన్ను అయితే దించి వచ్చేసారనమాట. ఇక నేను వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూనే వచ్చేస్తున్నాను. నేను వచ్చేదేమో 4:30కి, మా ఆయన వచ్చేదేమో 6. వచ్చి రాగానే వంట ఏం చేయలేదు, గిన్నెలు కూడా ఏం కడగలేదు. ముందుగా అయితే ఒక బ్లౌజ్ అయినా కుడదామని మిషన్ అయితే అమ్మవి చాలా బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా. ఇక ఇదైనా కుడదాం, అవుతాయో అవ్వవో వెళ్ళేసరికి అనేసి ఇంక హ్యాండ్ వర్క్ అయితే ఏం చెయ్యట్లేదు అనమాట. ఓన్లీ బ్లౌజులు మాత్రమే స్టిచ్ చేస్తాం. చెల్లి అయితే హ్యాండ్ వర్క్ చేసిద్ది అనమాట. ఎలాగా బ్లౌజులు ఊరికి పంపించేవే కదా, ఇంక అక్కడ చేసుకుంటారులే, నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని హ్యాండ్ వర్క్ అయితే బయట వాళ్ళ బ్లౌజులు ఏమైనా కుడితేనే నాకు చేయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. అలాగైనా టైం ఉంటే నేనే చేసేసుకుంటాను. ఒకవేళ టైం లేకపోతే మాత్రం పక్కన ఉండే ఆమెకైతే ఇచ్చేదాన్ని అనమాట. ముందుండే రూమ్ దగ్గర 10 రూపాయలు గానీ 15 రూపాయలు గానీ తీసుకుని నీళ్ళ ప్రాబ్లం అనేసి రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. ఇక మేము కూడా వచ్చేసాము. ఇప్పుడు మిషన్ లో దారం ఎక్కించడానికి అనేసి స్క్రూ డ్రైవర్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే ఉపయోగించాను అనమాట. నాకు చాలా సార్లు మిషన్ అనేది షాక్ కొట్టినట్టు అనిపించింది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దారం ఎక్కించడానికి బాపినైతే తిరుగుతూ ఉంది, దారం ఎక్కుతూ ఉంది. సడన్ గా అయితే స్క్రూ డ్రైవర్ లోకి కరెంట్ అయితే వచ్చిందనమాట. నాకైతే చాలా సార్లు షాక్ కొట్టినట్టు అనిపించింది కానీ నేనైతే పట్టించుకోలేదు. నా భ్రమేమో అనుకున్నాను. మా మావయ్యకి చెప్పాను కానీ ఎందుకు షాక్ కడుతుంది అనేసి అన్నారు. అలాగో ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి ఎక్కిద్దాం, కరెంట్ గిని వచ్చిద్దేమో, వీడియోలో ఉంటది కదా అనేసి పెట్టాను కానీ వీడియో తీసేటప్పుడు మాత్రం అసలు కరెంట్ అనేది ఆ స్క్రూ డ్రైవర్ లోకి రాలేదు. మా మావయ్యకి చూపిద్దాం కదా అని అయితే అనుకున్నాను. నా మిషన్ జివ్వుమని లాగిన ప్రతిసారి మా మావయ్యతో చెప్తూనే ఉన్నాను, ఇది షాక్ కొడుతున్నట్టుంది అంటే నా మాట అసలు నమ్మలేదన్నమాట. ఇప్పుడేమో చూపిందాం కదా అనుకున్నాను కానీ ఇది నాకు మాత్రమే కనిపిస్తా ఉంది, ఎవరికి కనిపించట్లేదు. కొన్నిసార్లు అలాగే జరుగుతూ ఉంటది అనమాట. మన మాట ఎవరు నమ్మరు, నమ్మిందామంటేనేమో మన దగ్గర ప్రూఫ్ అనేదే ఉండదు. ఎవరైనా మెషిన్ కుట్టే వాళ్ళు ఉంటే నాలాగా మోటార్ కనుక యూజ్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. నేను బయట వాళ్ళ బ్లౌజులు కుడుతున్నాను అని చెప్పాను కదా, అవి కుట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు మొన్నటి వరకు అయితే మా పాపకు గానీ నాకు గానీ ఏమైనా అవసరమైతే తీసుకునేదాన్ని. శాతం అయితే మిషన్ కి తీసుకునేదాన్ని అనమాట. మిషన్ ఆయిల్ గానీ, ఉక్సుల ప్యాకెట్లు గానీ, దారబురిలు గానీ, ఈ కత్తెర కూడా మిషన్ కుట్టగా వచ్చిన డబ్బులతోనే తీసుకున్నాను. పాపకి ఫ్రాకులు కుట్టినా సరే లోపల లైనింగ్ వేయడానికి కూడా ఈ మిషన్ కుట్టగా వచ్చిన డబ్బులే తీసుకుంటాను అనమాట. ఇంతవరకు నేను ఆ డబ్బులు దాచిపెట్టుకోవాలని అయితే ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఎందుకో అనిపించింది. ఇది కూడా పార్ట్ టైం జాబ్ లాగే చేస్తున్నాను కదా, ఇంట్లో పని అంతా చేసుకుని డ్యూటీకి వెళ్ళి వచ్చి సాయంత్రం టైంలో కుట్టుకుంటున్నాను కదా, ఇవి కూడా ఒక పక్కన పెడితే బాగుంటుందని అలా అని చెప్పి దాచిపెడుతున్నాను. కానీ ఒకసారిగా ఏదో ఒక ఖర్చు రావడము, దానికి ఖర్చు అయిపోవడము జరుగుతుంది. అందులోకి ఈ మధ్య ఏమో ఫోన్ పే అంటూ ఫోన్ పేలో చేస్తున్నారనమాట. చేతికి మాత్రం డబ్బులు అస్సలు ఇవ్వట్లేదు. ఫోన్ పేలో ఉంటే డబ్బులు ఆగుతాయా చెప్పండి, ముందే ఖర్చు అయిపోతాయి. ఏదైనా కనిపించిందంటే చాలు, చేతిలో డబ్బులు లేకపోతే అయ్యో డబ్బులు లేవులే ఈసారి కొద్దులే అని అనుకుంటాము. కానీ చేతిలో ఫోన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఫోన్లో డబ్బులు ఉన్నాయంటే వెంటనే తీసేసుకుంటాము, అది పనికి వచ్చేదైనా పనికి రానిదైనా. నాకు మాత్రం ప్రతిసారి అలాగే జరుగుతుంది. ఏదైనా సరే తీసుకోవద్దు, కొనొద్దు, అది పెద్దగా అవసరం లేదు అని అనుకుంటాను. ఫోన్లో డబ్బులు ఉంటాయి కదా, ఇంకా అవి వాడేసి అయితే తీసేసుకుంటాను. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాతో పాటు డ్యూటీ చేసే ఒక ఆంటీ నాతో చెప్పిందనమాట, డిమార్ట్కి వెళ్ళినప్పుడు దేవి ఒక డిబ్బీ అయితే తీసుకున్నాను, అప్పుడప్పుడు వేసేదాన్ని డబ్బులు, అంతగా వేసినట్టు ఏమనిపించలేదు. కానీ నా గోల్డ్ కొనుక్కోవడానికని ఒక 20,000 దాచిపెట్టుకున్నాను. దాంట్లోకి డబ్బులు తక్కువ అవుతున్నాయని డిబ్బీ ఓపెన్ చేసి తీస్తే అందులో 6,000 ఉన్నాయి. 2 నెలలు కూడా వెయ్యలేదు నేను అనేసి చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది, నేను మిషన్ కుడుతున్నాను కదా, అవి ఎందుకు నేను పక్కన పెట్టుకోవట్లేదు, పక్కన పెట్టుకున్న ఖర్చే పెట్టేస్తున్నాను, కూడా ఒక డిబ్బీలో వేస్తే బాగుంటుంది కదా అని. అయినా కానీ నాకు ఫోన్ పేనే చేస్తున్నారు అబ్బా, చేతికైతే ఇవ్వట్లేదు. వీలైనంత వరకు చేతికే ఇవ్వమని చెప్తున్నాను. ఒకసారిగా 2 బ్లౌజులు కుట్టి ఏమైనా చీరకు ఫాల్ వేసినా ఇలా లేదన్నా ఒక 1000 రూపాయల వరకు వస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. నేను కూడా ఒక డిబ్బీ తీసుకోవాలి, అందులో వేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. అలా అనుకున్న ఎన్ని రోజులకు డిబ్బీ తీసుకున్నాను అనుకున్నారు? 2 నెలలకో 3 నెలలకో తీసుకున్నాను. డిబ్బీ ఏమైనా లక్షలు ఉంటుందా చెప్పండి, 1000 ఉంటుందా? ఒక 100నో 50నో ఉంటది కదా. అవసరం లేనివన్నీ ముందే కొనేస్తాను, అవసరం ఉన్నవి మాత్రం
చాలా లేటుగా కొంటాను. అలా లేటుగానే మార్కెట్లో మొన్న ఒక డిబ్బీ అయితే తీసుకున్నాను. తీసుకున్నప్పుడు అనుకున్నాను అనమాట, 10 రూపాయలు కుట్టినా సరే, 100 రూపాయలు కుట్టినా సరే, 1000 రూపాయలు కుట్టినా సరే, ఎంత వచ్చినా డిబ్బీలోనే వేసుకుందామని. అలా డిబ్బీ తీసుకున్నానో లేదో ఇలా నాకు బట్టలు ఇవ్వడమే మానేశారు. నేను డిబ్బీ తీసుకున్న విషయం నాకు మా పిల్లలకి తెలుసు కానీ మా మావయ్యకి కూడా చాలా రోజుల వరకు తెలీదు. దాన్ని దాచిపెట్టి అయితే డబ్బులు వేసుకునేదాన్ని. కానీ నాకు బట్టలు ఎందుకు ఇవ్వట్లేదని మాత్రం చాలా పెద్దగా ఆలోచించాను. మొన్ననే ఇద్దరైతే ఇచ్చారనమాట. అదేమో ఒక బ్లౌజ్ కుట్టించాను, దానికి డబ్బులే ఇయ్యలేదు, తర్వాత ఇస్తా అనిందా అంటే. ఇంకొకటేమో ఇంకా కుట్టనే లేదు. ఇప్పుడేమో నేను సగం బ్లౌజ్ కుట్టినప్పటికీ మా ఆయన అయితే డ్యూటీ నుండి వచ్చారనమాట. వస్తూ తాడైతే తీసుకొచ్చారు. దండం కట్టుకోవడానికి లేదని చెప్పాను కదా, ఇక దండం కడతాననేసి కట్టారనమాట. రాత్రి అయితే ఫుల్ గా వర్షం వచ్చేసింది. బట్టలు వేసాను కదా, దాని మీద కాస్తంత పెయింట్ కూడా పడిపోయింది. ఇక అందుకని తాడైతే తీసుకొచ్చారనమాట దండం కట్టడానికి. ఇంక ఇదేమో మా అమ్మ బ్లౌజ్ అనమాట. హ్యాండ్ వర్క్ అయితే చేయలేదని చెప్పాను కదా, ఇంక ఊరికి తీసుకెళ్లిన తర్వాత మా చెల్లి చేసిద్దిరా అనేసి ఒక బ్లౌజు పక్కనైతే పెడుతున్నాను కుట్టేసి. మిషన్ మంచిగా సహకరించి క్లాత్ కూడా మంచిగా ఉంటే కుట్టడానికి 1 అవర్ కూడా పట్టదు ఒక బ్లౌజు. ఇవాళ కుట్టడానికి అయితే అంత టైం ఏం తీసుకోలేదు. నేను కూడా తొందరగా మిషన్ ఎక్కాను. మార్కెట్ లో టిబ్బీ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే అనమాట 50 రూపీస్. నేనేమి మా మావయ్యని 1 రూపాయి కూడా వెయ్యమని ఏం అడగలేదు. వేస్తే మళ్ళీ నేనే వేశానని చెప్తారు. అందుకని నా డబ్బులు మాత్రమే దాచుకుందాం మిషన్ కుట్టినవి అనేసి అనుకుంటున్నాను. కానీ ఈ చిల్లర అయితే మా మావయ్య జేబులో ఉందనమాట. పిల్లలుంటే ఇంట్లో చిల్లర ఎక్కడ కనిపించదు. పిల్లలు లేరు కదా, అందుకే ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటున్నాయి. ఇంక ఇవైతే మొన్న ఏదో కుడితే ఒక ఆంటీ ఇచ్చిందనమాట. ఇంక అవి కూడా డిబ్బీలోనే వేసేస్తున్నాను. ఈ డిబ్బీలో ఎన్ని డబ్బులు దాయగలను. నాలాగా మీరు కూడా ఇలా మిషన్ కుట్టినా, ఏదైనా ఇంట్లో పని మొత్తం కాకుండా మీకు ఓన్ గా ఏదైనా వర్క్ చేసుకున్నా అవి మాత్రం ఖర్చు పెట్టుకోకుండా ఇలా సేవ్ చేసుకోండి. చాలా మంది మిషన్ కుట్టకపోయినా సరే కుట్టిన బ్లౌజులు ఉంటాయి కదా, వాటికి హ్యాండ్ వర్క్ చేసి కూడా రోజుకి 100-200 సంపాదిస్తారు. అందుకని చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు దాచిపెట్టుకుంటున్నావు మాకు చెప్తున్నావా అని అనుకోకండి. నేను ఇంతవరకు అలా చాలా డబ్బులు అయితే పాడు చేశాను. ఇంకా ఈ క్లాత్ వచ్చేసి అయితే చిన్నగా ఫ్రాక్ కట్ చేశాను అనమాట. మా చెల్లి వాళ్ళ చిన్న పాపకి బుల్లి ఫ్రాక్ కుడదాం అనేసి, టైం ఉంది కదా అని తీసుకున్నాను. చిన్న ఫ్రాక్ అయినా అరగంట పైనే టైం పట్టేసింది. నేనైతే వంట చేయలేదు. మా మావయ్యని ఏమైనా తీసుకురమ్మంటే ఏకంగా బిర్యానీయే తీసుకొచ్చేసారు. గోదావరిలో ఇంటి రుచులంట, ఓసారి రుచి చూడండి మరి అని రాశారు. అంతలా రాసినప్పుడు రుచి చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి. రుచి చూసి ఎలా ఉందో నేనైతే చెప్తాను. బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది. ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రై పీస్ బిర్యానీయే తినలేదు. ఎక్కడ చూసినా దమ్ బిర్యానీ ఉంటది, సగం ఉడికి సగం ఉడకకుండా. కర్రీ కూడా చూడడానికి బానే ఉంది. దీనికి కాస్ట్ ఎంత పడిందో తెలీదు, నేనైతే షార్ట్ వీడియోలో చెప్తాను. మా ఆయన అడిగి, ఇప్పుడైతే ఆయన లేరనమాట. టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.